గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ పయంలో దానికి 180 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష. అన్ని చెప్తా అన్ని ఎన్ని ప్రకారం చెప్తా. మైనార్టీకి సంబంధించిన విద్యార్థులను ఈ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వంలో 2751 మంది విద్యార్థులను ఈరోజు మైనార్టీ పిల్లలను 439 కోట్లు పెట్టి విదేశాల్లో చదివించింది అధ్యక్ష. అది కూడా చెప్తాం మొత్తం అది కూడా ఉన్నది. నాకు టైం ఇవ్వాలి మీరు. బీసీ బిడ్డలకు అధ్యక్ష, బీసీ బిడ్డలకు కేసీఆర్ గారు 2123 మంది బిడ్డలను విమానం ఎక్కించి అక్కడ చదివించుకొని రిటర్న్ పంపించారు అధ్యక్ష. అలాగే పేదలు ఉన్న బ్రాహ్మణులు కూడా ఫస్ట్ టైం ఇండియాలో పేద బ్రాహ్మణుల విధంగా 780 మంది బ్రాహ్మణుల బిడ్డల విధంగా ఈరోజు 77 కోట్లు పెట్టి విదేశాలకు పంపించారు. మొత్తం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 6700 మంది బడుగు బలహీన వర్గాల బిడ్డలు ఈరోజు విదేశాలలో తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం చదివించింది. సుమారు 1000 కోట్ల రూపాయి 8 నెలల్లో ఖర్చు చేసిన అధ్యక్ష. ఇది కేసీఆర్ గారి రికార్డు అధ్యక్ష. మరి మీరు ప్రభుత్వం వచ్చిన తర్వాత 17 నెలలైంది అధ్యక్ష. 17 నెలల్లో ఇంతవరకు ఏ ఒక్క బీసీ బిడ్డ గిట్ట మీరు విదేశీయానానికి అనుమతి ఇచ్చిండ్రా? సెలక్షన్ అయిందా? ఇంతవరకు సెలక్షన్ కాలేదు అధ్యక్ష. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా. గతంలో లిస్ట్ 1 లిస్ట్ 2 ఉంటుంది అధ్యక్ష. మొదటిసారి 10 లక్షల రూపాయలు శాంక్షన్ చేస్తా, ఫస్ట్ సెమిస్టర్ బాక్స్ సబ్మిట్ చేశాక రెండో 10 లక్షల రూపాయలు వస్తాయి అధ్యక్ష. ఈ రోజు మొదటి 10 లక్షలు తీసుకుపోయి అమెరికాలో సెట్ అయిన బిడ్డ రెండో 10 లక్షలు రాకపోతే అధ్యంతరంగా ఆ రోజు చదువు మానేసి ఏడ్చుకుంటే ఇంటికి వచ్చిన పరిస్థితి కనబడుతుంది అధ్యక్ష. మీరు వారి తల్లిదండ్రులకు భరోసా ఇవ్వాలి. వెంటనే బకాయిలున్న రెండో విడత బకాయిలున్న 10 లక్షలతో పాటు మొదటి లిస్టులో ఉన్న 10 లక్షలతో పాటు మొత్తానికి మొత్తంగా ఇదే గౌరవ మంత్రి సీతక్క గారు డిసెంబర్ మాసంలో ఏం చెప్పారంటే మాకు 3 నెలల సమయం ఉంది కదా, మార్చిలో కంప్లీట్ అధ్యక్ష. 3 నెలలు అయిపోయింది, ఇంత ఒక్క రూపాయి విడుదల కాలే. మార్చి నిధులు కాలే. అంటే నేనేమంటున్నా, ఈ బీసీ బిడ్డలు, ఎస్సీ బిడ్డలు, ఎస్టీ బిడ్డలతో కూడా ఇంత చిన్న విషయాన్ని కూడా మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతుండ్రు? దయచేసి మీరు వెంటనే ఒక క్లారిటీ ఇచ్చేసి తొందరనే ఎలాంటి ఉండగా గ్రీన్ ఛానల్ పెట్టుకొని బడుగు బలహీన వర్గాల బిడ్డ యొక్క 20 లక్షల డ్యూస్ మొత్తం కంప్లీట్ అధ్యక్ష. అధ్యక్ష ఇంకో చివరి అధ్యక్ష, గౌరవ మంత్రి గారు అదే పాటకు చాలా మంది డిమాండ్ అధ్యక్ష. నేను అప్పుడు బీసీ మినిస్టర్ ఉండి మరి విదేశీ విద్యా సంస్థలు పంపిస్తున్నారు. మరి లోకల్గా మంచి మంచి ప్రెస్టేజ్ కాలేజెస్ ఉన్నాయి కదా, ఐఐటీలు ఉన్నాయి కదా, ఐఐఎం ఉన్నాయి కదా. మరి మా పరిస్థితి ఏంటంటే అధ్యక్ష, ఆ రోజు కేసీఆర్ గారు పిలిచి విదేశీ విద్య ఎంత చదువుతారో స్వదేశీ